గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత మ్యూజికల్కి సంబంధించి నైట్ జరగడం అనే సాంప్రదాయం మళ్ళీ మొదలైంది. భీమ్స్ గారు ఈరోజు హీరో, కంగ్రాచులేషన్ సార్. గోదావరి గట్టు ఇంత పెద్ద సక్సెస్ అయ్యి అన్ని మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత ఈ మ్యూజికల్ నైట్ ఇలా నైట్ జరగటం, అందులో శ్రీనివాస్ గారు రండి, కొంచెం టెన్షన్గా ఉంది నాకు కూడా. ఈ కార్యక్రమానికి మీ స్పీచ్ తర్వాత మా స్పీచ్ ఉండటం చాలా ఆనందంగా ఉంది. వేడివేడిగా వండేసి వడ్డించి పెట్టేసి తినిపిస్తే కడుపు నిండా హాయిగా పండగ ఎలా చేసుకుంటాం. ఈ సినిమా కూడా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజు, హిట్టు, ప్రమోషన్స్, లొకేషన్లో అందరినీ దగ్గరుండి అనిల్ గారితో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అందరు ఆర్టిస్టులు ఆయన చుట్టూనే మానిటర్ దగ్గరే ఉంటారు. బ్రేక్ అయితే ఆయన క్యారవాన్లోనే ఉంటారు. ప్యాకప్ అయ్యి మళ్ళీ రేపొద్దున ఎప్పుడు వద్దాం అన్నట్టుంటుంది. అంత సరదాగా సంతోషంగా వెంకటేష్ గారు లొకేషన్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న టెన్షన్లు కూడా ఆర్టిస్టులకు దగ్గర రానియకుండా చాలా ఫ్రీగా వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ అన్న రెడ్డి కాదు, నీ క్యారెక్టర్ అసలు ఎలా ఇంప్రూవ్ అయింది, సప్తగిరి ఎలా బయటకు వెళ్ళిపోయాడు, అదొక్క ఎపిసోడ్ చెప్పి ఫినిష్ చేయి. ఓకే, యాక్చువల్గా ఒక డాక్టర్ వేషంకి నన్ను పిలిపించారు. అవుట్డోర్ వెళ్ళాము. ఆ రోజు సప్తగిరి కూడా వచ్చాడు. తర్వాత నైటు వెంకటేష్ గారు లొకేషన్లోనే అడిగారు, అబ్బాయి ఎందుకు వచ్చాడంటే ఇంకో క్యారెక్టర్ ఉందండి, వెహికల్ మీద వచ్చి తీసుకెళ్తాడు. ఓహో, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది అని అన్నారు. నైటు ఆ క్యారెక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం, అప్పటికప్పుడు అనిల్ గారికి ఏంటంటే ఎప్పుడప్పుడు డెవలప్ చేయడం బాగా ఆ టైంకి తగ్గట్టు చేస్తూ ఉంటారు. ఆ నైట్ డిస్కషన్లో 2 నిమిషాల తర్వాత సప్తగిరికి అర్థమైంది, నన్ను ఎందుకు పిలిచావో నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది నాకు రిటర్న్ ఫ్లైట్ వేస్తారని నాకు అర్థమైంది అని. సరే ఓన్లీ ఒక్క బిట్టు కూడా శ్రీనివాసరెడ్డి వచ్చి తీసుకొని కారులో తీసుకొని వెళ్తాడని అన్నారు. అలా వచ్చిన సప్తగిరి వెనక్కి వెళ్ళి నన్ను ఆ ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్ నుంచి చివరిదాకా నా క్యారెక్టర్ పెరగటం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, నీకేమైనా మిస్ అయ్యాను దాంట్లో అన్న, నాకు అర్థమైపోయింది నన్ను ఎందుకు పిలిచావు అని. సప్తగిరిని అక్కడికి పిలిచి అక్కడికి వచ్చాక వేషం లేదని చెప్పడం మాత్రం వాడు షాకు. చాలా సంతోషం సార్, మీతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ. ఎంజాయ్ చేస్తూ ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఇంకా టైం సందర్భంగా అర్థమైపోయింది. రాజు గారు, శిరీష్ గారు, సార్ మీరు చేతి నిండా పని, కడుపు నిండా అన్నం, చాలా థ్యాంక్ యూ సార్. మీ సంస్థ ద్వారా అందరికీ చాలా హ్యాపీ. అది అంతే, చెక్కులు డబ్బులు అవి కూడా సార్ అమ్మో అదే అన్నా తృప్తి సార్. కడుపు ఒక ఆర్టిస్టు హ్యాపీగా మీ దగ్గర వర్క్ చేసి చాలా సంతోషంగా ఉంటారు. మీ సంస్థ ఎప్పుడు అలాగే ఉంటూ అందరు ఆశీస్సులు తీసుకొని మా అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ సార్, థ్యాంక్ యూ.